పెద్ద ఎత్తున నిర్వహించుకోబోతున్నాము. కార్యక్రమాన్ని ప్రారంభించారు. సింగరేణి గీతాన్ని ప్లే చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. చప్పట్లతో మనందరం కూడా అందులో పాల్పంచుకుందాం. డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులు, మిగిలిన సీనియర్లు, రాక్ సైన్స్ సంబంధించినటువంటి విషయాలను మరియు వారి యొక్క ప్రోటోటైప్స్ అన్ని కూడా చూపడం జరిగింది. పర్యావరణ విభాగం వారి యొక్క స్టాల్ని అదేవిధంగా బందైన మైన్ దగ్గర మనం అన్ని సొసైటీకి యూజ్ అయ్యేటటువంటి అది ఎకో పార్క్ ఇది ఇక్కడ ఉంది మనకి ఎకో పార్క్. ఏముందన్న నువ్వే చెప్పాలి రాజకీయ నాయకుడివి. చేసుకోబోతున్నాము. కార్పొరేట్ వెల్ఫేర్ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాము. వెల్ఫేర్ ఏబిఏటిబి సిపిఆర్ఎన్ఎస్ సింగరేణిగా 3 మన సింగరేణి తల్లి ఆవిర్భవించి ఈనాటికి 135 సంవత్సరాల సందర్భంగా అందరూ ప్రతి సింగరేణియులకి, కార్మికులకి, అధికారులకి ప్లస్ మనకి ఎల్లవేళ సహాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు. సింగరేణి పురోభివృద్ధిలో దాదాపుగా 135 ఏళ్ల చరిత్రలో సింగరేణి అనేక ఒడిదుడుకులు ఎదిగి ఈరోజు ఎంతో పురోగతితో ముందుకు సాగుతుంది. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. మనకు కోల్ ప్రొడక్షన్ నుంచి, మన బొగ్గు ఉత్పత్తి నుంచి, అటు థర్మల్ పవర్ జనరేషన్లో, అటు సోలార్లో, ప్రాసెస్ ఓపి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టాండ్లో ఎంటర్ కావడము, అలా అనేక రకమైన ఒక వైవిధ్యంగా డైవర్సిఫికేషన్లో భాగం ముందుకు వెళ్తుంది. అండ్ కార్మికుల్లో మీరు కనుక టర్న్ ఓవర్ చూస్తే ఈరోజు ఒక 33,000 కోట్లకి, అలాగే థర్మల్ పవర్ జనరేషన్ 1200 మెగావాట్లు, మళ్ళీ ఇంకో 800 మెగావాట్కి మనకు సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్కి ఇప్పటికే గవర్నమెంట్ మనకు అనుమతులు ఇచ్చింది. దాన్ని కూడా మనకు రాబోయే 3-4 నెలల్లో ప్రారంభించుకోబోతున్నాము, ఆ పనులు ప్రారంభించుకోబోతున్నాము. అలాగే సోలార్ ఇప్పటికే 224 మెగావాట్లని మనం ప్రారంభించుకున్నాము. తదుపరి 232 మెగావాట్లు ఇంకా మనకు టెండర్ ప్రాసెస్లో ఉంది. అండ్ ఫర్దర్ కూడా మనకు లోవర్ మానే డ్యామ్లో, అటు మనకు మల్లన్న సాగర్లో కూడా మనకు ఫ్లోటింగ్ సోలార్ చేయాలని, అలాగే ఇంకో 2-3 వేల మెగావాట్ల సోలార్ని కావాల్సిన ప్రణాళికలు మనకు సీఎండీ గారు తయారు చేయమని ఎప్పుడైతే చేసి ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో సింగరేణి మరింత పురోగతిలో ముందుకెళ్తుందని,
అలాగే ప్రొడక్షన్ పరంగా కూడా మనము అంతకుముందు మనము గడ్డపార నుంచి తోవే విధానం నుంచి మనము SDL ఉపయోగించడము, కంటిన్యూస్ మైనరు, అలాగే మనకు ప్రతిష్టాత్మకమైన అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు కూడా మన సింగరేణి సొంతమైంది. సో ఈ విధంగా వచ్చే కొత్త టెక్నాలజీని, నూతన ఆవిష్కరణలను కూడా మన సింగరేణిలో ప్రవేశపెడుతూ సింగరేణి సంస్థ మన CMD నేతృత్వంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్గ నేతృత్వంలో, అలాగే సహచర డైరెక్టర్లు, GMs, ఆల్ ది ఆఫీసర్స్, వర్కర్స్ అండ్ మీడియా ప్రతినిధుల సహకారంతో, వారి సూచనలతో సింగరేణి సంస్థ మరింత ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.